తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ అని డాక్టర్ ప్రసాద్ సినీ నిర్మాత అంబికా రాజా పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతి సందర్భంగా కృష్ణ మహేష్ బాబు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరులోని జన్మభూమి పార్క్ వద్ద ఉన్న సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి డాక్టర్ ప్రసాద్ సినీ నిర్మాత అంబికా రాజా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాహసాలకు మారుపేరుగా నిలిచిన కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో కొత్త సాంకేతికతలను పరిచయం చేశారని కొనియాడారు. సినీ రంగంలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన విశేష కృషి చేశారని తెలిపారు. కృష్ణ నటించిన చిత్రాలు నేటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. యువతకు కృష్ణ జీవితం ఆదర్శప్రాయమని, ఆయన క్రమశిక్షణ, అంకితభావం ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కృష్ణ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని అభిమానులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె నాని, ఎండి గజవలి, ఇంద్రకుమార్, ఉమామహేశ్వరరావు, యోహాన్, మురళి, ఆదిబాబు తదితరులు పాల్గొని సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళులర్పించారు. నటశేఖర, సూపర్ స్టార్, పద్మభూషణ్, ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ హీరో కృష్ణ గారి 83వ జయంతి సందర్భంగా మరి ఏలూరు నగర సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానులందరూ కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. మరి కృష్ణ గారిని తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆయనది ఒక చెరగని అధ్యాయం. ఆయన ఎప్పుడు కూడా ట్రెండ్ ఫాలో అయ్యే మనిషి కాదు, ట్రెండ్ సెట్ చేస్తాడు ఎప్పుడు. మొదటి నుంచి కూడా ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ 3వ చిత్రమే అయింది గూఢచారి 116. అప్పటికి ఎక్కడ మన ఇండియాలో గూఢచారి చిత్రాలు లేవు, అదే ప్రప్రథమ గూఢచారి చిత్రం. తర్వాత మోసగాళ్ళకి మోసగాడు కౌబాయ్ చిత్రం, అది కూడా ప్రప్రథమ కౌబాయ్ చిత్రం. అలాగే మరి ఎంతోమంది చేయాలనుకుని సాహసించి తీయలేక ఆగిపోయినట్టు అల్లూరి సీతారామరాజు మరి ఎవరు ఊహించిన విధంగా భార్యతను నిర్మించి ఒక ఛాలెంజ్గా తీసుకుందని చరిత్రలో నిలిచిపోలే చేసినటువంటి ఘనత కృష్ణ గారిది. కానీ కృష్ణ రియల్ హీరో అండ్ రియల్ హీరో, సినిమాలో హీరో కాదు, రియల్లో కూడా హీరో కాబట్టి తెలుగు చలనచిత్రంలో హీరో కృష్ణ అని మొత్తం అందరూ పిలుస్తారు. ఆయన్ని హీరో కృష్ణ గారు. హీరోలు ఎంతోమంది ఉంటారు కానీ కృష్ణ గారిని ఒకళ్ళని హీరో కృష్ణ అని పిలుస్తారు. మరి ఆయన అంత కలేజాతోటి అంత చరిత్ర కలిగినటువంటి తెలుగు చలనచిత్రాన్ని నిలబెట్టి ఆయన ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయారు. ఈ సందర్భం ఈ 83వ జయంతి సందర్భంగా మేమంతా కూడా కృష్ణ మహేష్ బాబు అమ్మలు ఆయనకి నివాళులర్పిస్తున్నాం. ఈరోజు సాయంత్రం 6 గంటలకి వైఎంహెచ్ఆర్లో కృష్ణ గారి చిత్రాల్లోని పాటలతో సంగీత విభాగం ఏర్పాటు చేశారు. అక్కడ మరి అందరూ కూడా సినీ ప్రేక్షకులు, సినీ అభిమానులు అందరూ కూడా సాయంకాలం వైఎంహెచ్ఆర్ ప్రోగ్రాం రావాల్సిన కోరుతూ మరొకసారి ఏలూరు కృష్ణ మహేష్ బాబు అభిమానులందరి తరఫున కూడా మా అభిమానుడు కృష్ణ గారికి మరొకసారి నివాళులర్పిస్తూ సెలవు. అందరికీ కూడా నిజంగా చెప్పాలంటే అభిమానులకి వాళ్ళ పండగ రోజు. ఒక అద్భుతమైనటువంటి నటుడు అయిన నిర్మాత. ఇంతవరకు చెప్పాడు కదా మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా అన్ని కోణాల్లో కూడా చేసినటువంటి రియల్ హీరో. ఎందుకంటే అటువంటి హీరోలు నేడు లేరు, 100% లేరు. ఎందుకంటే అప్పుడు వచ్చే సినిమాలు వేరు, ఆ తీసే విధానం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ప్రస్తావన వేస్ట్. కాకపోతే ఆయన ఒక్కసారి ఇవాళ మళ్ళీ మనం తలుచుకుంటాం. నిజంగా మనకందరికీ కూడా ఆనందంగా ఉంది. కంపల్సరీగా కూడా అందరూ కూడా అభిమానించే కృష్ణ మనసుల్లో ఉండిపోవాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అంబికా రాజు. సూపర్ స్టార్ కృష్ణ గారు 83వ జయంతి రోజు కృష్ణ గారు సినిమాల్లో నటించడం మానేసి 20 సంవత్సరాలైనా ఇప్పటికీ కృష్ణ గారి సినిమాలు చూస్తూ జనాలు ఎంతో ఆయన్ని మెచ్చుకుంటా ఉన్న పరిస్థితి. అంత గొప్ప చిత్రాలు నిర్మించారు. అంతేకాకుండా పరిశ్రమకి ఎంతో గొప్ప టెక్నాలజీని కూడా అందించినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, రాష్ట్రంలో ఏ ఉప్పెన్ లాంటి తుఫాన్ లాంటి ఎన్ని వచ్చినప్పటికి కూడా అన్నిటికీ కూడా స్పందించి మంచి మానవతా మనిషి, దేవుడు లాంటి మనిషి. ఆ మహానుభావుడికి ఈ రోజున కృష్ణ గారి అభిమానుల తరపు నుంచి, మహేష్ బాబు అభిమానుల తరపు నుంచి నివాళులు అర్పించుకుంటున్నాం.